అగ్ని వార్తలకు స్వాగతం. విద్యారంగానికి విశిష్ట సేవలు అందించి పదవి విరమణ చేసిన ప్రధాన ఉపాధ్యాయులు నిమ్మల శ్రీనివాసరావుని మాగంటి అన్నపూర్ణ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు శనివారం ఘనంగా సన్మానించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి అన్నపూర్ణ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నిమ్మల శ్రీనివాసరావు శుక్రవారం పదవి విరమణ చేశారు. ఆయన పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ, మన మాగంటి అన్నపూర్ణమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఈరోజు నిన్నే రిటైర్ అయ్యారు. ఈరోజు మనందరం వారికి శుభాకాంక్షలు తెలుపడానికి ఇక్కడికి ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, ఈ విద్యార్థులకి, ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిన్నారులందరికీ నా ఆశీస్సులు. మీరందరూ ఒకసారి స్కూల్లో మాస్టర్ అడిగారంట ఒక అమ్మాయిని, నీకు ఏ పీరియడ్ అంటే ఇష్టం అని. అంటే నాకు లాస్ట్ పీరియడ్ అంటే ఇష్టం అండి అన్నారంట. అవునా? లాస్ట్ పీరియడ్ అంటే ఇష్టమేనా? మీరందరూ ఇక్కడ మన శ్రీనివాస్ గారు, మా సోదరులు, వారి గురించి నేను చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. నాకు చాలా అభిమానం వారంటే. ఎందుకంటే గణపవరం అడవికల నుంచి గణపవరం వెళ్ళి వారు సైకిల్ మీద వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. మీరందరూ ఇప్పుడు మీ మాస్టర్ అంటే మీరు ఎంతో చదువుగా మీరు మాట్లాడుతూ ఉండేవారు. మేము చదువుకునే రోజుల్లో హెడ్ మాస్టర్ కనపడితే మేము పారిపోయేవాళ్ళం. స్కూల్ అంతా తిరిగి వచ్చేవాళ్ళం, చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళం. హెడ్ మాస్టర్ అంటే కనపడేవాళ్ళం కాదు, అంత భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరందరూ ఒక ఫ్రెండ్ లా చూస్తున్నారు. అవునా కదా? చాలా బాగా చదువుకునేవారు. ఆ స్కూల్ ఫస్ట్ వచ్చారు, 10th క్లాస్ గణపవరం స్కూల్కి ఫస్ట్ వచ్చారు. చాలా శ్రద్ధగా చదువుకున్నారు. అంటే అడుగుకోనని ఒక చిన్న గ్రామంలో చదువుకి ఎప్పుడు అంతగా పెద్ద ప్రాధాన్యత లేదు, కానీ ఆ చదువు పట్ల ఆసక్తి పెంచుకుని మంచి, మేము అనుకునే వాళ్ళం అన్నయ్య పెద్ద ఇంజనీరు ఏదో డాక్టర్ అవుతారు, చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేయడానికి ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నారు. కాకినాడలో పనిచేశారు, మనకి ఇవన్నీ చెప్పారు. ఆవేళ వారు నేర్పిన క్రమశిక్షణే ఈరోజు మేము ఉన్నత స్థానంలోకి వచ్చాం అని చెప్పి మీరందరూ తప్పకుండా మీరందరూ అనుకుంటారు. ఎందుకంటే మీ అందరి భవిష్యత్తు కోసం ఆయన జీవితంలో చాలా త్యాగం చేశారు. పూర్తి సమయం హెడ్ మాస్టర్ అంటే పూర్వంలాగా స్కూల్ ఒకటే చూసుకోవడం కాదు, మీ బాత్రూమ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా హెడ్ మాస్టర్కి డ్యూటీ చేశారు. అందుకేనేమో మీ అందరి పట్ల కూడా ఇంత ప్రేమగా ఉన్నారు. వారికి కూడా 2 అమ్మాయిలే, అందుకే మీరు ఈ పిల్లలందరినీ కూడా నా పిల్లలే అనుకుని మీ అందరి కోసం ఆయన పూర్తి సమయం కేటాయించారు. మీ అందరికి ఒక గురువు సమాజ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయమని అన్నారు. సేవా సంకల్ప ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ రెడ్డి శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే వచ్చిన ప్రతి ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముందు ఎంతో ఓపికగా ఎగ్జైట్మెంట్తో కూర్చొని, కానీ నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఎక్కడో బాధ. మన హెచ్ఎం సార్ ఇప్పటి వరకు వెళ్ళిపోతున్నారన్న ఫీలింగ్ ఎక్కడో కనిపిస్తుంది పిల్లల్లో. కనిపిస్తుంది. ఎంతమంది కనిపిస్తుంది? థ్యాంక్ యూ. మీ అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్. నిజంగా నాకు ఈ స్టేజ్ మీద కూర్చునేటప్పుడు అనిపించింది, చాలా మంది డబ్బు వెనకాల పరిగెడతాం కదా, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి అని.
కృషి చేసి నిజంగా సంపద అంతకంతకు వృద్ధి చెందింది ఏదైతే ఉందో అది విద్యా బోధన. నిజంగా ఒక పదవులు ఏదైనా బాధ్యతలు వస్తే కొంతకాలం మాత్రమే కంటిన్యూ అవుతారు, కానీ ఒక్క విద్య స్థిర స్థాయిగా నిలిచిపోతాయి. ఎందుకంటే ఆయన కొన్ని వేల మందికి సన్మానించుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. నిజంగా అంత బాధ్యతగా తీసుకొచ్చిన అనుకుంటారు. ఈ రోజున సంపదకి ఒక వాల్యూ, గొప్ప తరాన్ని తీర్చిదిద్ది వేల మంది లక్షల మందిని తయారు చేసే విద్యా బోధన సంపదని ఆయన తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ సార్ అండ్ మేడం కూడా. అంతే బాధ్యత. ఎన్ని వేల మందిలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని స్కూల్స్లో ఎన్ని ప్రెజర్స్ వచ్చినా అవన్నీ తక్కువని నిలబడి విద్యార్థుల్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అంత బాధ్యతగా తీసుకొచ్చిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు చాలా మంది ఉన్నారు, అంత టైం కూడా నాకు లేదు కాబట్టి ముగిస్తున్నాను. సమయం కూడా చాలా తక్కువ ఉంది, వచ్చేస్తుంది నాకు, కాబట్టి నేను ఇంతలో ముగిస్తున్నాను. ప్రత్యేకంగా చిన్న విన్నపం, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనివాసరావు గారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుషు, అలాగే సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వినమ్ర ప్రణామాలు తెలియచేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సన్మానించాలంటే ఆతృత ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మాస్టారు రిటైర్మెంట్ అవుతున్నారు అంటున్నారు కానీ విశ్రాంత ఉపాధ్యాయులు మాత్రం ఎప్పటికీ కారు. ఎందుకంటే ఆయన యొక్క ఉపాధ్యాయ వృత్తి నుంచి మాత్రం ఆయన ఎప్పటికీ కూడా విశ్రాంతి తీసుకోవాలనేటువంటి నమ్మకాన్ని నేను కనపరుస్తున్నా ఉన్నాను. ఎందుకంటే ఆయన పదవి నుంచి విరమిస్తున్నారే తప్ప ఆయన బాధ్యత నుంచి కాదు. ఆయన చాలా మంది చెప్తూ మృదు స్వభావం అని చెప్పారు, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గత సంవత్సరం ఒక సంఘటన జరిగినప్పుడు గురువు ఉద్యోగానికి మాత్రమే పదవి విరమణ ఉంటుంది, గురుత్వానికి కాదు. ఒక మంచి గురువు బ్లాక్ బోర్డు మీద అక్షరాలు మాత్రమే రాయరు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రాస్తారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొని శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపారు. గురువుకి ఇచ్చే గౌరవమే సమాజానికి ఇచ్చే గౌరవం అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అగ్ని న్యూస్ తాడేపల్లిగూడెం.